శ్రీ వశిష్ఠమునీంద్రుడు జ్ఞానవాసిష్టములో గల విషయములు శ్రీ వాల్మీకి మహర్షికి ఉపదేశించెను. వాల్మీకి మహర్షి తన శిష్యులలో ముఖ్యుడు అగు శ్రీ భరద్వాజ మహర్షికి ఉపదేశించెను. సగుణ భక్తి కలుగనిచో నిర్గుణ భక్తి కలుగజాలదని తెలియజెప్పుట ముఖ్య విషయమై ఉన్నది. కావున అందరికీ సాకార భక్తి కలిగిన తరువాత మాత్రమే నిరాకార భక్తి కలుగునని ప్రతివారు గమనించగలరు. అఖండము అగు దైవజ్ఞానము రెండు విధములుగా చెప్పబడినది. ప్రథమమున సగుణ భక్తి కలుగవలయును, అందువలననే నిర్గుణ భక్తి దృఢముగా సిద్ధించును. కావుననే జ్ఞానవాసిష్టములో మొట్టమొదట వైరాగ్య ప్రకరణము ఆరంభించుట కారణం. వైరాగ్యాది సాధనా సంపత్తి కలిగినందునే అంతరాత్మ ధ్యానము కలుగును. లేనిచో మలిన జలం యందు సూర్యబింబము కనబడని ఎట్లే నిర్మల శుద్ధోదకం యందు సూర్యబింబము శుద్ధముగా ప్రతిబింబించినట్లే విశుద్ధాంతఃకరణములో మాత్రమే అంతరాత్మ గోచరించును. దీనికి ఒక ఉదాహరణ ఉన్నది. ఒక మహాత్ముని ఫోటోను ఒక భక్తుడు పూజించినప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఆ పటమును పూలమాలలతో అలంకరించిన సౌందర్యమును ధూప దీప నైవేద్యములను చూచి పిల్లవాడు సంతోషించునే కాని ఆ మహాత్ముని మహిమా ప్రభావమును దైవశక్తిని గ్రహించి ఆనందించుటకు శక్తి లేదు కదా. ఆ పిల్లవాడే పెద్దవాడైన తరువాత ఆ మహనీయుని చరిత్రను చదువుచున్నప్పుడు ఆ దివ్య పురుషుని మహిమాతిశయమును తెలుసుకొని తలంచి ఏలాగునా తన్మయుడు కాగలడో అదే రీతిగా సగుణ నిర్గుణ భక్తి యొక్క రహస్యము కూడా అని తెలుసుకొనవలయను. బుద్ధిశాలి అయిన తరువాత పటము యొక్క అందము చూసి సంతోషింపక అప్రత్యక్షములు అగు దివ్య గుణములతో ఆనందించును. కనుక ఎటువంటి వారికి ఇంద్రియాతీత జ్ఞాన గుణము కలుగు వరకు సాకార భక్తి అత్యవసరమని తలంచి మహర్షులు విగ్రహారాధనలు నేర్పరిచిరి. అందువలన చిన్ననాటి నుండి దైవభక్తి కలుగుటకు కారణమై ఉన్నది. ఇంద్రియాతీత జ్ఞానము కలుగుటకు ఇంద్రియ నిగ్రహము ఇంద్రియ జయము కలగవలేను. ఇది సామాన్య విషయము కాదని శాస్త్రములు మహాత్ములు తెలుపుచున్నారు. కావున ఉద్దాలక మహాముని వైరాగ్యమును చూడదగును. ఉద్దారకుడు తన మనస్సుకి బుద్ధి చెప్పుచున్నాడు. ఇట్టి వివేక జ్ఞానము కలవారే నిజమైన ముముక్షువులుగా గలరు. ఇలాంటి బోధ గలవారు విషప్రాయములు అవు విషయములతో బద్ధులు కారు. జిజ్ఞాసులందరూ మనసు దృశ్య విషయములకు పోవునప్పుడు వాటిచే గలిగడి దుఃఖమును గురించి మనస్సుకి బుద్ధి చెప్పెదరు. ఓ దుష్టచిత్తమా, ఎవడు ఆత్మశాంతియగు దివ్య రసాయనంబును విడిచిపెట్టి విషముతో సమానము అగు విషయభోగములకు పరుగులిడును. ఓ మనసా, నీవు పాతాళములకేగినను లేక బ్రహ్మలోకమునకు ఏగినను ప్రపంచమంతయు తిరిగినను తనకు తాను నిర్మలత్వము పొందక ఎక్కడ తిరిగినా శాంతి పొందలేడు. దీనివల్ల బుద్ధిమంతుడు తన్ను తాను శుద్ధిపరుచుకొనక కేవలము వేషభాషలతో కూడి లోకమంతయు తిరిగినను నిర్మలత్వము ఆత్మశాంతిని పొందజాలడని తెలుసుకొనవలయను. ఓ మూర్ఖ చిత్తమా, శబ్ద స్పర్శ రూప రసాది విషయముల యందు వృత్తులతో ఏమీ లాభము? ఏ శమంబు వలన బ్రహ్మపదమును పొందేదవో, ఏ ధ్యానములో ఆత్మానందము అనుభవింతువో అట్టి ఉపశమమునగు ఆత్మధ్యానం యందు ఏల నిలకడగలిగి ఉండవు. ఓ మూఢ చిత్తమా, శబ్దమును వినదలంచి కర్ణద్వారమున ప్రవేశించి వేటగాని గానమునకు ఆసక్తి కలిగిన మృగము వలె నశింపకుము. కిరాతకులు పొదుల మాటున రహస్యముగా కూర్చొని పిల్లన గ్రోవి గంట మొదలగు కొన్ని నాదములు వాయించినచో ఆ శబ్దానందములకు జింకల తన్మయత్వమునుంది కదలిక యుండును. ఆ సమయము కనిపెట్టి లేళ్లను పట్టుకొని వధించుచుందురు. ఆ విధముగా మనసు నాట్యము కీర్తనము గారడీ విద్యలలో బడి తన్మయత్వము చెంది పొద్దస్తమానము వాటినే చింతించుచుండును. కావున శబ్దానందములో విషయానందములో పడి నశింపకుము. ఓ మూర్ఖ చిత్తమా, స్పర్శ సుఖమును అనుభవింపగోరి ఆడ ఏనుగునందు స్పర్శ సుఖ వాంఛచే మగ ఏనుగు సులభముగా బంధింపబడుతుంది. ఆ విధముగా స్త్రీ స్పర్శ సుఖమును వాంఛించి కామబంధములో మునిగిపోకుము. ఓ చిత్తమ్మా,
చక్షురింద్రియ వృత్తిని ఆశ్రయించి దీపపు కాంతి యందు ఆశగునిన మిడత దానిలో ప్రవేశించి చనిపోవుచున్నది. అలాగున స్త్రీ రూపమును చూడవలగినని ఆశగొని స్త్రీ రూపమును చూస్తూ మిడతలాగా కామాంధకారములో పడి చావకము. ఓ జిహ్వా, రుచిని అనుభవింపగోరి గాలమున తగిలించిన ఎర్రను చూచి చేప దారిని మృంగి ప్రాణములు కోల్పోవుచున్నది. అలాగున బ్రతికినంత కాలము జిహ్వా చాపల్యముతోనే బ్రతికి చావకము. తినుటకు జీవించువాడు బద్ధుడనియు జీవించుటకై తినివాడు ముక్తుడనియు మహాత్ములు చెప్పుచున్నారు. ఓ మనసా, తుమ్మెద చంపక పుష్పము వాసన గ్రహింపగోరి దాని మీద వ్రానినంతనే మృతి నొందును. అలాగున పుష్ప సుగంధ ద్రవ్యాదులను ధరించియుండు స్త్రీలను చూచినప్పుడు పురుషులను చూచినప్పుడు స్త్రీలను ఈ విషయమును జ్ఞాపకముంచుకునవలయను. కావుననే ముముక్షువులు వాసనా ద్రవ్యములను వాడకూడదు అని మహాత్ములు చెప్పు రహస్యం ఇదియే. భక్తులారా, శ్రీ ఉద్దోలక మహర్షి తన మనస్సుకు బోధించిన విషయమును జ్ఞాపకంలో ఉంచుకొని శబ్దాది విషయాసక్తి కలిగినప్పుడు జింకను, స్పర్శాసక్తి కలిగినప్పుడు ఏనుగును, రూపాసక్తి కలిగినప్పుడు మిడతను, రసనాసక్తి కలిగినప్పుడు మత్స్యమును, గంధాసక్తి కలిగినప్పుడు తుమ్మెదను, అలంకారాసక్తి కలిగినప్పుడు స్త్రీలను చూచి పురుషులను చూచి స్త్రీలను ఈ విషయమును జ్ఞాపకం ఉంచుకుందురేని ప్రపంచ సంసారం నుండి వీరు విముక్తులై శాశ్వత దైవసుఖములను అనుభవింపగలరు. ఓ మూఢ చిత్తమా, ఈ విషయములు అన్నింటిలో తగులుకొనినచో నీకు శాశ్వత సుఖమెట్లు కలుగును ఆలోచించుము. నేనిప్పుడు అజ్ఞానమన దొంగను అదృశ్యవశమున తెలుసుకుంటుని. ఆత్మస్వరూపమును సర్వము నపహరించిన ఈ అజ్ఞాన తస్కరుని మరలా ఆశ్రయించను. ఓ ఇంద్రియములను బాలకులారా, పట్టుపురుగులు తమ వలన కలిగిన దారమును చుట్టుకొని నశించినట్లుగా మీరును ఆశ చేత వ్యర్థముగా నశించిపోవుచున్నారు. ఓ చిత్తమా, నీవు అంతములేని విషయరూపంబు అగు విషముతో సమానము అయిన జాడ్యంబును మరిచిపోయి సద్గురు మంత్రయోగము చేత జనన మరణ రహితంబును నిర్ణయమును పొంది ఈశ్వర రూపమును పొందుము. ఆ యుద్ధాలకుడు స్వచ్ఛమైన బుద్ధి చేత ఇట్లా నిర్ణయించుకొని పద్మాసనుండై సగము తెరిచిన కన్నులు కలవాడై ధ్యానయోగములో నిమగ్నుడాయను. ఆ యుద్ధాలకుండు స్థిరముగా కూర్చుండి దీర్ఘముగా గంట మోగునట్లుగా బ్రహ్మరంధ్రమును అంటుచున్న ఓంకారమును ఉచ్చరించుచుండెను. ధీరచిత్తుండు అగునా ఉద్దాలకుడు ఈ బాహ్య విషయముల నిశ్శేషముగా దూరముగా విడిచి అంతర్విషయంబులను విలీనంబు గావించిన వాడై నవద్వార గతంబులకు వాయువులను నిరోధించిన వాడయ్యను. అట్టి జ్ఞానమందు స్థిరముగా నిలిచిన మహర్షియకే హృదయములో వృత్తులు స్మరించుచుండెనని చెప్పుటచే సామాన్య జనులకు కలుగుట ఆశ్చర్యమా? వాసనలు బహుకాలము నుండి వచ్చుచుండుటచే ఎంత శుద్ధపరిచినను భూమి నుండి తృణాదులు పుట్టునట్లుగా అంతఃకరణములో వాసనలు వృత్తి రూపముగా స్ఫురించుచుండును. వాటిని ఎప్పుడుకప్పుడు విచ్ఛేదనము చేయవలయను. ఉద్దాలకునకి నిద్రయు పోగా ఆకసంబున నెమలిపించము పోలిన వర్ణాకృతి ఉదయించెను. అదియు పోగా అతని మనస్సు మోహమును పొందెను. అంత నా యుద్ధాలకుడు చిత్తమోహమును తుడిచివేచెను. అంతటా నిరుద్ధావస్థ పొందిన హృదయములో కూడా చిత్కలలుండెననియు మూలా విద్య నశింపలేదని చెప్పుటచే ఆత్మశాంతిని పొందిన యోగులకు కూడా ఒకానొకప్పుడు దృశ్యవృత్తి స్ఫురించుట అతిశయము కానేరదు. అంతట నా యుద్ధాలకుని చిత్తము సత్వాది లక్షణములకు తేజము, తమము, నిద్ర, మోహము లేని అవస్థను నిర్వికల్ప సమాధిని పొంది క్షణముసేపు ఆత్మయందు విశ్రమించెను. ఉద్దాలకుని చిత్తము విశ్రాంతి నొందినదై శీఘ్రముగా సర్వాత్మకంబును స్వస్వరూప చైతన్య పూర్ణంబునగు బ్రహ్మైత్యైక చైతన్యమును పొందెను. ఉద్దాలకుడు అంతరిక్షమున లెక్కలేనంత మంది సిద్ధపురుషులను దేవతలను చూచెను. తానుండు స్థలములోనే ఉండి అనేక సిద్ధపురుషులను దర్శింపగలిగెను. ఆత్మస్వరూపమును పొందినప్పుడు అనిమాద్యష్ట సిద్ధులు అనేకములు తన్ను ఆశ్రయించును.
వాటిలో భ్రమ నొందకూడదు. భ్రమించినచో అఖండైక బోధశక్తి సన్నగిలిపోవును. ఆ యుద్ధాలకుడు ఏ జీవన్ముక్త పదంబున సిద్ధులు సాధ్యులు బ్రహ్మాది దేవతలు ఉందిరో అట్టి జీవన్ముక్తి పదమును పరమ పదమును పొందినవాడాయను. కావున ఓ జనులారా, భగవంతుని బిడ్డలారా, ఆత్మస్వరూపులారా, భయపడకండి. ఆత్మదేవుడు ఎంతో దూరమున లేడు, మన ముందరనే, మన దగ్గరనే, మన హృదయంలోనే ఉన్నాడు అని గ్రహించి నమ్మి ఆత్మదేవుని పొందవలయును. అయితే సామాన్య మానవులు సంసారంలో మునిగి తేలుచు ఇదే శాశ్వతమన్నట్లుగా భావించి నచించిపోవుచున్నారు కదా. ఆత్మ సాక్షాత్కారము పొందవలయుననినా సంసారము వదిలిపెట్టి తల్లిదండ్రులను భార్యాపిల్లలను వదిలిపెట్టి అడవులకు పోయి ఆత్మ సాధన చేయవలయును కదా. ఇది అందరికీ సాధ్యమా అనినచో అందరికీ సాధ్యమేనని చెప్పుచున్నారు మహాత్ములు. అదిగాక శ్రీకృష్ణ పరమాత్మ సామాన్య మానవుల దుస్థితిని చూచి వీరిని ఉద్ధరించుటకై అర్జునుని నిమిత్త మాత్రముగా అడ్డం పెట్టుకొని వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, సర్వశాస్త్ర పురాణములలో గల సారమునంతయు శ్రీమద్ భగవద్గీతగా భారత యుద్ధం మొదటి రోజున అర్జునునకు ఉపదేశించినాడు. ఎవరు అడవులకి పోనక్కరలేదు, నేను మీ హృదయంలోనే ఉండగా అడవులకు పోవలసిన పని ఏమున్నది? అడవులకు పోయినను బాహ్య సంసారము ఇక్కడే ఉంటుంది. మనసు సంసారము మీ హృదయంలో అడవిలోనే ఉంటుంది. కనుక నేను చెప్పు నిష్కామ కర్మను అవలంబించండి అనగా మనసు నా మీద ఉంచి నన్నే పరమగతిగా నెంచుకొని నేను తప్ప మరెద్దియును లేదని నమ్మి నన్ను స్మరిస్తూ సర్వకాల సర్వావస్థల యందును నన్ను మరవకుండా నా రూపమును మీ హృదయంలో ఉంచుకొని నా రూపమునే చూస్తూ నన్నే ధ్యానిస్తూ మీ సంసారము సాగించుకొనండి అని చెప్పినాడు. కాబట్టి తల్లి తండ్రి భార్య పిల్లలను పోషించవలసిందే. తల్లిదండ్రులకు చేసిన సేవ భగవంతుడికి చేసినట్లే యగును. సక్కుబాయి భర్త అత్తమామల సేవ చేస్తూ సంసారంలోనే ఉండి వైకుంఠ ప్రాప్తిని పొందినది. తుకారం సంసారంలోనే ఉండి భార్యా పిల్లలను పోషించుకొనుచు భగవంతుడి ధ్యానమును మరవకుండా భగవంతుణ్ణి హృదయంలో నింపుకొని స్మరిస్తూ పాడుచు సశరీరంతో వైకుంఠమున కేతించును గదా. పుండరీకుడు తల్లిదండ్రులు సేవ చేసి భగవంతుని ముగ్ధుణ్ణి చేసి కలియుగాశాంతం వరకు కలియుగంలో ఉండి భక్తులకు మోక్షమొసంగమని ఆజ్ఞాపించే కదా. ఇలాంటి పరమ భక్తులు ఎందరో సంసారంలో నుండియే మోక్షము పొందిరి. మరి మీరెలా భయపడుచున్నారు అని మహాత్ములు మనకు ధైర్యం చెప్పుచున్నారు. మరియు త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య, మంజునాథుడనే పరమ భక్తులు వీరును సంసారంలోనున్నవారే కదా. మరి పాండురంగ భక్తులు ఎందరో సంసారంలో నుండియే భగవంతునిలో ఐక్యమైనారు కదా. కావున ఎవ్వరూ భయపడనవసరం లేదు. అయినను కొంతమంది భయపడుచున్నారు. మనం సంసారంలో మునిగి తేలుచున్నాము. పూర్వజన్మలలో ఎన్ని పాపములు చేసినామో తెలియకపోయినా ఈ జన్మలో ఎన్నో కష్టములు, బాధలు, రోగములు, దరిద్రము వెంటాడుతూనే ఉన్నవి. పూర్వజన్మ పాపదోషముల వలన భగవంతుని స్మరించుట మర్చిపోవుచున్నాము. ధనుకులన్ననో ఇంకా ధనము సంపాదించుటలో అనగా వ్యాపారములలో, వ్యవసాయములలో, ఉద్యోగములలో, పదవులలో ధనము సంపాదించుకొనుచు ఇంకా ఇంకా చాలలేదని ధనము కోసం పరితపిస్తూ వీరు ఏ విధముగా భగవంతుని స్మరించుట లేదు. దరిద్రులుగా ఉన్నవారు శరీర బాధలు, సంసార బాధ్యతలు ఎంతో భారముగా జరుపుకొనుచు ఈ భారముతోనే భగవంతుణ్ణి మరిచిపోవుచున్నారు. కావున సంసార భారము, కష్టమో నష్టమో, రోగబాధలు ఇవి తీరక సంసార సముద్రములోనే మునకలు వేయుచున్న మేము దరిచేరుట ఎట్లు, భగవంతుని చేరుకునుట ఎట్లు అని కొందరు అడుగుచున్నారు. వీరికి మహాత్ములు శాస్త్రములు చెప్పునదేమనగా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యపాప కర్మల వలన
ఈ జన్మలో సుఖమో దుఃఖమో లాభమో నష్టమో అనుభవించుచున్నాము. ఇది తప్పనిసరిగా అనుభవింపవలసిందే. ఇది ఎవరు పొమ్మన్నా పోయేది కాదు. తుదకు భక్తుడు కానీ, జ్ఞాని కానీ, యోగి కానీ, సన్యాసి కానీ అనుభవించి తీరవలసిందే. అయితే మహానుభావులు దీని రహస్యమును తెలుసుకొని ఈ ప్రారబ్ధము అనుభవించక తప్పదు అని నిర్ణయించుకొని దీనిని అనుభవిస్తూనే ఈ ప్రారబ్ధం ఎలా నడుపుతుందో అలా నడుచుకుంటూనే దీనిని చూచి భయపడకుండా భగవద్భక్తులుగా మారుచున్నారు. వారు దీనిని పక్కన పెట్టి ఇప్పుడు భగవద్ధ్యానపరులవుతున్నారు. అయితే కొంతమందికి ఇలా అనుమానం వస్తుంది, మనం ఎంత పాపం చేసినామో ఈ పాప సంఘాతం ఉన్నంతకాలము మనం భగవంతుణ్ణి చేరుకోలేము. ఈ పాపమే దానికి అడ్డు. దాని గుండానే మన మనసు భగవంతుణ్ణి ధ్యానింపలేకపోవుచున్నది అని ఈలాగున పాపము మీద, మనస్సు మీద, సంసారం మీద సాకులు చెప్పుకొనుచున్నారు. కానీ నిజానికి ఆలోచిస్తే ఇవి ఏవీ అడ్డంకులు కావు. వీటిని మనం వదిలిపెట్టలేక వాటి మీద సాకులు చెప్పుచున్నాము. కానీ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉన్నది. ఏమన్నా స్వర్గము పోవలేనన్నా, వైకుంఠము పోవలేనన్నా, కైలాసము పోవలేనన్నా ఎంతో పుణ్యము చేసుకొని తీరవలెను. ఎంతో పుణ్యముండిననే ఆ లోకము చేరగలము, లేనిచో చేరలేము. అయితే పరమపదమైన మోక్షమును పొందవలేనన్నచో పుణ్యము పాపము పెద్దది గాని చిన్నది గాని ఈ రెంటినీ భగవంతునికి వదిలిపెట్టి ఆత్మధ్యానము చేసి ముక్తి పొందవలేను. అయినను ఉన్నంతకాలం మనము పుణ్యకర్మలను వీలైనంత వరకు చేస్తూ వాటిని భగవదర్పితం చేస్తూ ఉండవలేను. పుణ్యకర్మలను చేస్తూ పుణ్య ఫలితము ఆశించకూడదు. పుణ్య ఫలితము మీద ఆశ, కోరికలు ఉన్నంత వరకు ఎవ్వరూ మోక్షము పొందలేరు, తన్ను తాను తెలుసుకోలేరు. ఇంకొక విషయము గమనించవలయను. పాపపు కర్మలు చేయరాదు. పాపపు దురాలోచనలు కలలోనైనా ఆలోచించకూడదు. మొట్టమొదట అహింసో పరమో ధర్మ అన్నారు మహాత్ములు. ఈ అహింసా ధర్మములోనే సర్వధర్మములు ఇమిడి ఉన్నవి. కానీ ఒక్క జీవహింస చేయకుండుట, మధుమాంసములు తినకుండుట అహింస అని అనుకోరాదు. ఏ జీవిని కొట్టినా, తిట్టినా, బాధ పెట్టినా, నిందించినా, ఒకరి సొమ్ము అపహరించినా, ఏ చిన్న దోషమైనా, తప్పైనా, పాపమైనా అహింసా ధర్మములోనివి ఏయని జ్ఞాపకముంచుకొనవలెను. కోపము, క్రోధము, అసూయ, అహంకారము, అభిమానము పూర్తిగా తీసివేసుకొనవలెను. దేవునికి వ్యతిరేకముగా ఉన్న గుణములు పూర్తిగా తీసివేసుకొనవలెను. పరమ ప్రేమ స్వరూపుడై సత్వగుణ సంపన్నుడు కావలేను. చూడుము, మనల్ని ఎవరైనా ఒరే అన్నా, ఒరే ఇటు రారా అన్నా మనకు చిరుచున కోపం వస్తుంది కదా. ఇవి ఆనందానికి వ్యతిరేకములు. ఇంకా నీకు కోపం ఎక్కువగా ఉన్నట్లుందే, నీవు చాలా తొందర మనిషిలాగా ఉన్నావే, తొందరలో ఏదైనా అనేలాగా ఉన్నావే అనినచో బాధపడదాము. మనసుకి కష్టమవుతుంది, కోపం వస్తుంది. నన్ను తొందర మనిషివి అన్నావే, నాకు కోపం ఎక్కువగా ఉన్నదా? తొందరపడి ఎవరినైనా ఏమన్నా అన్నానా? నా సంగతి నీకు తెలుసా? నేను ఎంత శాంతము కలవాడనో ఆ పక్కవారిని అడుగుము తెలుస్తుంది అని తగాదా పెట్టుకొనిదము. కానీ ఇవన్నీ మనలో నిగూఢముగా ఉన్నవి. అంటే కోపము, క్రోధము, రాగద్వేషములను మనము నిక్షిప్తముగా హృదయంలో దాచుకొనినాము. ఎంతో గోప్యంగా భద్రంగా దాచుకుని దుర్గుణములను ఎవరో ఒకరు బయటపెట్టేసరికి మనకు వారి మీద ఎంతో కోపం వస్తుంది. అతడు చిన్నగా 2 దోషములను మనలో ఉన్నవని చూపితే మనకు కోపం వచ్చి పెద్దగా అతనిలో 10 దోషములు చూపుచున్నాము, తగాదా పడుచున్నాము, గందరగోళమవుతుంది. ఇక్కడే మనం మానవత్వమును కోల్పోయి మాధవత్వమును పూర్తిగా మరిచిపోవచ్చున్నాము. కానీ మహాత్ములైన వారు కోపపడటం లేదు. వారిలో ఏదైనా చిన్న దోషమును చూపించినచో వారు చాలా సిగ్గుపడుచున్నారు. ఆహా, నాలో ఈ దోషము ఎక్కడ ఉన్నదో నాకు తెలియకుండా దాగి ఉన్నదే. ఇలాంటి దోషములు నాలో ఎన్ని దాగి ఉన్నవో కదా.
ఈ మహానుభావుడు ఈ దోషమును చూపించి నా కళ్ళు తెరిపించినాడు అని సంతోషపడుచున్నారు. మన శరీరం మీద బురద మట్టి పడి మనకు తెలియకుండా ఉన్నచో ఎదుటివారు నీ శరీరం మీద బురద ఉన్నది కడుక్కో అన్నచో సంతోషముగా కడుక్కొనిదము. కానీ కోప్పడము కదా, నీ ముఖాన బొట్టు లేదమ్మా పెట్టుకొనుము అనచో స్త్రీ సంతోషంగా బొట్టు పెట్టుకొను కానీ కోపగించుదు కదా. ఇంకా 10 మందిలోనికి పోయినచో నా పరువు పోయేది, అందరూ చూస్తూనే ఉన్నారు కానీ ఎవరూ బొట్టు లేదని చెప్పలేదు, నీవు గమనించి చెప్పినావు అంటే నీ తెలివికి మెచ్చుకోవలేను, నా పరువు నిలిపినావు అని సంతోషపడును. నీ ముఖాన ఎన్నిసార్లు బొట్టు లేదో నేను చూశాను, నీ ముఖాన బొట్టు లేదని చెప్పానా అని తగాదా పడుతుందా? లేదు కదా, ఎంతో సంతోషపడుతుంది. అలాగా మనలో ఉన్న దుర్గుణములను చూపించినచో ఇవి ఇంకా నాలో దాగి ఉన్నవా అని సిగ్గుపడి వాటిని పూర్తిగా తీసివేసుకోగలిగిన కానీ జగడము పెట్టుకోవడం ఎంత సిగ్గుచేటు. దీనిని తెలుసుకున్నచో మీరు త్వరలో ముక్తి పొందగలరని మహాత్ములు నుడువుచున్నారు. ఇటువంటి వారు ఎక్కడో 100కి 1,00,000 ఒక్కరు మాత్రమే ఉండగలరు. వారే మహాత్ములగుచున్నారు. తదితరులు ఎంత తెలివి ఉన్నా పరమార్థములో పరమ మూర్ఖులగుచున్నారు. కావుననే అజ్ఞానులైన మానవులకు నీలో ఒక చెడ్డ గుణము ఉన్నదని చెప్పినచో క్రోధోద్దీప్తులగుచున్నారు. జ్ఞానులకి తనలో తప్పులు చెప్పినచో సిగ్గుపడి సంతోషించి తప్పును దిద్దుకొనుచున్నారు. అజ్ఞానులను పొగిడినచో పొంగిపోవుచున్నారు. నిందించినచో క్రోధావేశులగుచున్నారు. జ్ఞానులను పొగిడినచో పుణ్యము కొనిపోవుచున్నారు అని అనుకొనును, నిందించినచో పాపము తీసుకొని పోవుచున్నారు అని సంతోషపడును. దీనిని అజ్ఞానులు గ్రహించటం లేదు. కావున మనం తీర్థయాత్రలు, యజ్ఞయాగములు, దాన ధర్మములు, గుడులు గోపురములు నిర్మించటం, అన్నదానములు ఇవన్నీ చేసినచో ఎంత పుణ్యము లభిస్తుందో మనలో ఉన్న దుర్గుణములను తీసేసుకొని భగవద్ధ్యానము చేయుచున్నచో అంతకు 10 రెట్లు పుణ్యము లభిస్తుంది. ఇది ప్రతి మానవుడు గ్రహించినచో ముక్తిని పొందగలుగుచున్నారు. లోకము పుణ్యలోకముగా మారును. కాన ఇతరుల తప్పులను 100 వెతుకుట కన్నా తన తప్పును ఒక్కదానిని తెలుసుకునినచో సర్వము తెలుసుకొనగలుగుచున్నాడు. కావుననే తన కోపము తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు పెద్దలు. కానీ ఎంతమంది మహాత్ములు చెప్పినా, ఎన్ని శాస్త్రములు చదివినా, తుదకు భగవంతుడే గీతను బోధించినా అజ్ఞానాన్ని పోగొట్టుకొని తాను ఎవరో తెలుసుకోలేకపోవచున్నారు. ఈ మాయ ఎంత గొప్పదో ఊహించనలివిగాకుండా ఉంది. అయినా దీని కీలు తెలుసుకున్నచో చాలా సులభముగా ఉన్నది. ఎలా అనినచో నేను కాదు నీవు అనుటే దీని కీలు తెలుసుకొనుట అయి ఉన్నది. యమధర్మరాజు సర్వజీవులను చంపుతున్నాడు. యమలోకంలో యమయాతనలు పెట్టుచున్నాడు. అయినను రవ్వంత పాపమును పొందడం లేదు. కారణమేమనినా ఈ మాయకు కీలు ఎక్కడ ఉన్నదో దానిని బాగుగా గుర్తెరిగినాడు. అందువలన కల్మషరహితుడు, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త అయినాడు. ఓ మనస్సా, ఓ ఇంద్రియములారా, ఎన్ని జన్మముల నుండి ఈ ప్రకారముగా విషయముల వైపుకు మీరు పరుగులెత్తుచున్నారు? మీకేమైనా తృప్తి కలిగిందా? ఇంకను కోటాను కోట్ల జన్మలు ఈ ప్రకారముగా అనుభవించినను తృప్తి కలుగునని మీకేమైనా నమ్మకం ఉన్నదా? విషయ సుఖములలో మీరు పొందు ఆనందము ఏ పాటిది? అది ఎంతసేపు ఉండును? అది శాశ్వతమా? ఈ అల్ప సుఖము కొరకై అమూల్యమైన మానవ జన్మను వృధా చేయుట మీకు సమ్మతముగా ఉన్నదా? ఈ ప్రకారముగా మనస్సునకు, ఇంద్రియములకు చక్కని హితబోధ చేసి వాని యొక్క దర్పమును సాధకుడు అణిచివేయవలయును. కానీ ప్రయత్నమును మాత్రము వీడరాదు. ఏనాటికైనను తత్వజ్ఞాన సహాయముచే వాసనాక్షయము పూర్తిగా నశించి మనోనాశము బాగా సిద్ధించినప్పుడే ఆత్మసాక్షాత్కారము కలుగగలదు. వాసనలు పైపైన నశించినట్లుగా కనిపించినను లోన వేరు పాతుకొని ఉండును. తీగ ఎండిపోయినను దుంప నశింపనట్లు సాధకుడు తాను చేయు సత్ప్రయత్నము వలన వాసనలు కొంతవరకు నశించినను దానిని నమ్మరాదు.
కాబట్టి ఏమరపాటు లేక శత్రువులతో చివరి వరకు పోరాడి జయించుము. ఈ కార్యమున మత్తును పరాకును ఆలస్యము పనికిరాదు. అంత్యకాలము వరకు కూడా సాధన విషయమై బహు జాగ్రత్తగా ఉండమని భగవానుడు హితోపదేశము.